హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా కమ్మగా ఉండే పెసర గుంత పొంగనాలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు ఇలా ఈజీగా స్నాక్స్లోకి లేదంటే బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా రుచికరంగా ఉంటాయండి. ఇంకా చాలా హెల్తీ రెసిపీ. ఇలా పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ చేయమంటారు. అంత రుచికరంగా సూపర్ టేస్టీగా ఉంటాయండి. మరి ఇంకా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ని మనం చాలా హెల్తీగా చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కమ్మగా ఉండే పెసర గుంత పొంగనాలను మనం ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా బ్రేక్ఫాస్ట్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. అదే కప్పుతో పావు కప్పు రేషన్ బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 3 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను ఒక 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు ఇంకా బియ్యం కూడా బాగా నానాయండి. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఆ పప్పును మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా పప్పు మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2-3 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలండి. మీరు ఉంటే ఒక చిన్న అల్లం ముక్క అయినా వేసుకోండి. నా దగ్గర లేదని వేయట్లేదండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. అవసరాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. బ్యాటర్ మొత్తం పల్చగా చేయొద్దండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి పిండిని మనం. ఇప్పుడు దీంట్లో క్రిస్పీగా రావడానికి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు చూడండి, అది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. టిఫిన్కి ఏమి నానబెట్టనప్పుడు మనం ఇడ్లీ దోశ లేనప్పుడు ఇలా హెల్తీగా కూడా ఒకసారి చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ కమ్మగా ఉండడానికి దీంట్లో మనం ఒక పోపుని రెడీ చేసుకుంటామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇలా జీలకర్రని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న క్యారెట్ ముక్కలు ఒక పావు కప్పు దాకా, ఒక పావు కప్పు బీన్స్. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఒక పావు కప్పు దాకా తీసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మరీ ఎక్కువ సాఫ్ట్ అయ్యే అవసరం లేదండి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలండి. చూసి వేసుకోండి, సాల్ట్ దాంట్లో కూడా ఉంది కాబట్టి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కప్పు కరివేపాకు, 1/2 కప్పు కొత్తిమీర సన్నగా కట్ చేసుకుంది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరీ ఫ్రై చేసే అవసరం లేదండి. కాస్త మనం ఇలా సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో బ్యాటర్లోకి వేసుకోవాలండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. మధ్యలో ఆ క్యారెట్ తగులుతుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. మధ్యలో ఆనియన్ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇంతకుముందు మనము వెజిటేబుల్స్లో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. దీంట్లో పించ్ ఆఫ్ సోడా వేసుకోవాలండి. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి బేకింగ్ సోడా వేసుకోవాలి, తినే సోడా. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి బ్యాటర్ని. ఇప్పుడు స్టవ్ మీద ఇలా గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త ఎక్కువనే వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత స్పూన్తో అన్ని వైపుల్లో ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని మనం.
పిండి అతుక్కోదండి అలా చేస్తే. ఇప్పుడు బ్యాటర్‌ని ఒక్కొక్క స్పూన్ దాకా వేసుకోవాలండి పొంగనాలు ప్యాన్‌లో. ఫ్లేమ్‌ని మీడియం టు సిమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఇలా ఉంచుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే మనం. ఇలా 1 బై 1 అన్నిటిని టర్న్ చేసుకోవాలండి. మరోవైపుకి తిప్పుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా మంచి కలర్ వస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఆ వెజ్జీస్‌తో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా మంచిగా టర్న్ చేసుకున్న తర్వాత అన్నిటిని మంచిగా మంటను మీడియం టు సిమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలాంటి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటాయండి. అన్నీ ఇదే విధంగా గోల్డెన్ కలర్‌లో ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి 1 బై 1 తీసుకోవాలి. మధ్యలో తొందరగా కాలుతాయి కాబట్టి మధ్యలో ముందు తీసుకోవాలండి. చూడండి ఇలా చక్కగా అన్ని వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అన్నిటిని మనం తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసి పెడితే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ దేనిలోకైనా చాలా ఇష్టంగా తింటారండి. అంత సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీ పొంగనాలను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచి కూడా చూపిస్తాను చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా భలే ఉంటాయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీ, అల్లం చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. రుచి అయితే అద్భుతంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.